ఫ్రెండ్స్, కేంద్రీయ విద్యాలయాలు అయితే మనకి ఉప్పల్ నుంచి హైదరాబాద్కి సంబంధించిన కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది జారీ అయింది. అయితే ఇందులో మనకి కాంట్రాక్ట్ టీచర్స్కు ఇంటర్వ్యూస్ ద్వారా ఎంపిక అనేది ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి జరుగుతుంది. దీనిలో మనకి కేంద్రీయ విద్యాలయ ఉప్పల్ హైదరాబాద్ నుంచి కాంట్రాక్ట్ టీచర్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇందులో మనకి ముఖ్యంగా టీచర్స్ అండ్ స్టాఫ్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలనుకుంటున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ దరఖాస్తు అనేది పెట్టుకోండి. ఆన్లైన్ దరఖాస్తు అనేది కింది వెబ్సైట్ నేను ఇస్తున్నాను. దాని ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అనేది ఉంది. అయితే దీనికి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాను. దీన్ని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి చివరి తేదీ అనేది మార్చి 4వ తేదీ అనేది చివరి తేదీ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి. మనకి ఇంటర్వ్యూస్ తేదీ కూడా డిస్ప్లే అనేది చేస్తారు. ఇందులోకి సంబంధించింది ఇంటర్వ్యూ తేదీ కూడా నిర్వహించడం జరిగింది. మనకి ముఖ్యంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే సమయం అనేది 9 గంటలకి ఆల్రెడీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు కాబట్టి మీరు కరెక్ట్ టైంకి అనేది ఇంటర్వ్యూ అనేది వెళ్ళాలి. వాళ్ళు రిపోర్టింగ్ టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో 8:30 అక్కడికి రిపోర్టింగ్ టైం అని చెప్పారు. కొందరు మీరు 9 గంటలకు వెళ్ళినట్లయితే మనకి ఛాన్స్ అనేది లేదు, పంపించరు అని ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి టీఏడిఏ అనేది ఎటువంటిది ఎవరు ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులకి ఎటువంటి టీఏడిఏ ఇవ్వబడదని ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనకి ఇంటర్వ్యూ మరియు స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మనకి ఇగోండి ఆల్రెడీ డేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే కేంద్రీయ విద్యాలయ ఉప్పల్ దగ్గర నుంచి హైదరాబాద్లో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. 14వ తేదీ అంటే మార్చి 14వ తేదీ అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇందులో మనకి ఉదయం 8:30 నుంచే రిపోర్టింగ్ టైం అనేది ఇవ్వడం జరిగింది. పీజీటీ కంప్యూటర్ సైన్స్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే మనకి మార్చి 14న ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. నెక్స్ట్ పీజీటీ ఇంగ్లీషు మరియు పీజీటీ మార్కెటింగ్ ఫైనాన్స్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ మరియు టీజీటీ సైన్స్, టీజీటీ ఇంగ్లీషు మరియు మనకి టీజీటీ హిందీ సాంస్కృతికి సంబంధించింది. మళ్ళీ 15వ తేదీ కూడా ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వెన్యూ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇందులో మనకి శాలరీస్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించింది మనకి ముఖ్యంగా ఇందులో పీజీటీ ఇంగ్లీషు మరియు పీజీటీ ఫైనాన్స్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ మరియు పీజీటీ కంప్యూటర్ సైన్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క అర్హతలు అన్నీ కూడా కింది డిస్క్రిప్షన్లో నేను ఈ యొక్క పీడిఎఫ్ని నేను పెడుతున్నాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఉన్న క్వాలిఫికేషన్ బట్టి మీరు వెళ్ళండి. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ మరియు ఇందులో మనకు చూసుకున్నట్లయితే ప్రైమరీ టీచర్స్ ఎడ్జిటీకి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి అటెండ్ అవ్వచ్చు. ఎడ్యుకేషనల్ కౌన్సిలరు మరియు స్పోర్ట్స్ కోచెస్ మరియు యోగా కోచ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దీనికి సంబంధించింది. ఆల్రెడీ మనకి టైపింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు టైపింగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీషు, కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా చేసిన అభ్యర్థులు అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించింది. ఇగోండి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి కూడా ఈ యొక్క మొత్తం కింది వెబ్సైట్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని దీని యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. ముందు మీరు త్వరగా అప్లై చేసుకుంటే దీని యొక్క ఇంటర్వ్యూస్కి మీరు అటెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఇది మార్చి 4వ తేదీ వరకే మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.